మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే నవరాత్రులలో 4వ రోజు గురువారం. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు అంజలి అనే అమ్మాయికి కాత్యాయని దేవి ఎలా వివాహం జరిపించిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. వివాహ సమస్యలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అనగనగా కృష్ణా నది ఒడ్డున ఒక అందమైన పల్లెటూరులో అంజలి అనే ఒక యువతి ఉండేది. ఆమె పేరుకు తగ్గట్టే దేవతలకు అంజలి ఘటించేంత భక్తిభావం కలది. అంజలి రూపంలో లక్ష్మీదేవి, గుణంలో సరస్వతీదేవి. ఆమె విద్యావతి, వినయశీలి, చిత్రకళలో ఆమెకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. ఆమె కుంచి నుండి జాలువారే చిత్రాలు ప్రాణం ఉన్న వాటిలా తొణికిసలాడేవి. ముఖ్యంగా దేవతామూర్తుల చిత్రాలు గీస్తున్నప్పుడు ఆమె తనను తాను మైమరిచిపోయేది. ఇంతటి సుగుణశాలి అయిన అంజలికి 25 సంవత్సరాలు దాటిన వివాహం మాత్రం కుదరటం లేదు. ఆమె తల్లిదండ్రులు సుబ్బారావు, జానకమ్మలకు ఇదే పెద్ద దిగులుగా మారింది. ఎన్నో సంబంధాలు వచ్చాయి, కానీ ఏవీ ఫలించలేదు. కొందరు జాతకంలో చిన్న దోషం ఉందని వెనుదిరిగితే మరికొందరు కారణం చెప్పకుండానే నిరాకరించేవారు. చుట్టుప్రక్కల వాళ్ల మాటలు, బంధువుల గుసగుసలు జానకమ్మను మరింత కృంగదీసేవి. అమ్మాయికి వయసు మీరుతోంది, ఎప్పుడు పెళ్లి చేస్తారు అని అడిగే ప్రతి ప్రశ్న ఆమె గుండెల్లో శూలంలా గుచ్చుకునేది. అంజలి తన తల్లిదండ్రుల బాధను చూసి మౌనంగా రోధించేది. కానీ తన బాధను పైకి చూపించి వారి బాధను మరింత కలవరపెట్టడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆమె తన ఏకాంతాన్ని, బాధను తన పూజా మందిరంలో ఉన్న దుర్గాదేవి పటంతో పంచుకునేది. అమ్మ జగజ్జనని, నా బ్రతుకు ఎందుకిలా అయింది? నేను చేసిన తప్పేంటి? నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే భాగ్యం నాకు లేదా అని కన్నీళ్లతో అమ్మవారిని వేడుకునేది. ఒకరోజు వారి ఇంటికి అంజలి అమ్మమ్మ వచ్చింది. మనవరాలి వాడిన ముఖం, కూతురి ఆందోళన చూసి ఆమె మనసు చివుక్కుమంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె అంజలి గదిలోనికి వెళ్ళి ప్రేమగా ఆమె తల నిమిరింది. అంజలి, ఎందుకమ్మా అంత దిగులు? ఆ పరాశక్తి కరుణ ఉంటే కొండంత కష్టం కూడా గడ్డిపోచలా తేలిపోతుంది. నీ భక్తిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ మొర ఆ తల్లి వినకుండా ఉండదు అని ఓదార్చింది. అప్పుడు ఆమెకు ఒక ఉపాయం తట్టింది. అవునమ్మా, నాకు ఒకటి గుర్తొచ్చింది. పూర్వం గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలని ఒక వ్రతం చేశారంట. అదే కాత్యాయని వ్రతం. కాత్యాయని దేవి సాక్షాత్తు దుర్గామాత స్వరూపం. వివాహం కాని కన్యలు ఆ తల్లిని మనసారా పూజిస్తే కోరిన వరుణ్ణి ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాబోయేది దేవీ నవరాత్రులు. ఈసారి నవరాత్రులలో కాత్యాయని దేవి అలంకారం రోజున అమ్మవారిని నిష్ఠగా పూజించి చూడు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పింది. అమ్మమ్మ మాటలు అంజలి మనసులో కొత్త ఆశను చిగురింపజేశాయి. కేవలం వివాహం కోసమే కాదు, తన మనసుకు శాంతి, తన తల్లిదండ్రులకు ధైర్యం ప్రసాదించమని ఆ తల్లిని వేడుకోవాలని నిశ్చయించుకుంది. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. అంజలి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించి అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించసాగింది. బాలా త్రిపుర సుందరిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణ దేవిగా ఇలా ప్రతిరోజు అమ్మవారి అలంకారాన్ని, ఆమె రూపాన్ని తన చిత్ర ఫలకంపై గీస్తూ ఆ తల్లి ధ్యానంలో మునిగిపోయింది. ఆమెలోని చిత్రకారిణి భక్తురాలు ఏకమయ్యాయి. ఆమె వేసే ప్రతి గీత ఒక మంత్రంలా, ఆమె దిద్దే ప్రతి రంగు ఒక నైవేద్యంలా మారింది. ఆమెలోని బాధ నెమ్మదిగా కరిగిపోయి భక్తి ప్రవాహంలా పొంగి పొర్లింది. అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించాల్సిన రోజు కూడా రానే వచ్చింది. అంజలి ఉదయం నుండే ఉపవాసం ఉండి ఎంతో శ్రద్ధగా పూజకు సిద్ధమైంది. సాయంత్రం వేళ ఇంటిని మామిడి తోరణాలతో పూలతో అలంకరించింది.
పూజా మందిరంలో ఒక పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ఎర్రటి మందారాలతో తామర పువ్వులతో అలంకరించింది. ఆమె కాత్యాయని దేవి రూపాన్ని మనసులోనే నింపుకుంది. సింహ వాహనంపై కూర్చొని 4 చేతులతో, ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో పద్మం, మిగిలిన 2 చేతులతో అభయ వరద ముద్రలను ప్రదర్శిస్తున్న ఆ తల్లి రూపాన్ని తలుచుకుంటూ ధ్యానంలోనికి జారుకుంది. ఆమె హృదయం నుండి భక్తి గీతంలా ఒక స్తోత్రం వెలువడింది. ఓం దేవి కాత్యాయన్యై నమః చంద్రహసోజ్వలకర శార్దూలవర వాహన కాత్యాయని శుభం దధ్యా దేవి దానవఘాతిని. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ప్రతి నామానికి ఒక మందార పువ్వును అమ్మవారి పాదాల చెంత ఉంచింది. ఆ తర్వాత స్వచ్ఛమైన తేనెను నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం ఇచ్చింది. ఆమె కళ్ళు మూసుకొని తల్లి కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించిన దయామయి, మహిషాసురుని సంహరించి దేవతలను కాపాడిన శక్తి స్వరూపిణి, గోపికల మొర విని వారికి శ్రీకృష్ణుణ్ణి ప్రసాదించిన కరుణామయి, నా మొర కూడా వినమ్మా. నా తల్లిదండ్రుల దుఃఖాన్ని చూడలేకపోతున్నాను. నాకు మంచి భర్తను ప్రసాదించమని అడగటం లేదు. నా జీవితానికి ఒక సార్థకతను ప్రసాదించు తల్లి. నాకు మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇవ్వు. నీ పాదసేవ చేసుకునే భాగ్యం తప్ప నాకు మరేమీ వద్దు అని ప్రార్థించింది. ఆమె ప్రార్థనలోని ఆర్తికి, భక్తిలోని తీవ్రతకు ఆ పూజా మందిరమంతా ఒక అనిర్వచనీయమైన సుగంధంతో నిండిపోయింది. గదిలో వెలుగుతున్న ప్రమిద ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలిగింది. గంటల చప్పుడు వినబడకుండానే గాలిలో మంత్రంగా ధ్వనిస్తున్నట్లుగా అనిపించింది. అంజలి కళ్ళు తెరిచి చూసింది. ఆమె ఎదురుగా అమ్మవారి విగ్రహ స్థానంలో వేల సూర్యుల కాంతితో ఒక దివ్యమైన వెలుగు పుంజం ఏర్పడింది. ఆ వెలుగు మధ్యలో సింహంపై ఆసీనురాలై చతుర్భుజాలతో, చేతిలో ఖడ్గం, పద్మంతో, అభయ వరద హస్తాలతో కాత్యాయని దేవి సాక్షాత్కరించింది. ఆమె ముఖం ప్రశాంతంగా కరుణతో వెలిగిపోతోంది. ఆమె చిరునవ్వులో సకల జగత్తులను పాలించే అమృతత్వం ఉట్టిపడుతుంది. అంజలి ఆ దివ్య స్వరూపాన్ని చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో నిశ్చేష్టురాలైంది. ఆమె నోట మాట రాలేదు. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారగా కారసాగాయి. ఆమె లేచి నిలబడడానికి ప్రయత్నించింది, కానీ కాళ్ళు వణకసాగాయి. సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే నేలపై పడిపోయింది. అప్పుడు ఒక మధురమైన, గంభీరమైన స్వరం ఆమె చెవులలో ప్రతిధ్వనించింది. అది బయట నుండి వచ్చిన శబ్దం కాదు, ఆమె ఆత్మ లోపల నుండి వినిపిస్తున్న వాణి. బిడ్డా అంజలి, లే, నీ భక్తికి మెచ్చాను. నీ ఆర్తి నా హృదయాన్ని కదిలించింది. నువ్వు కోరుకున్నది కేవలం వివాహం కాదు, ఆత్మ స్థైర్యం, మనశ్శాంతి. భయం, ఆందోళన మనిషిని బలహీనపరుస్తాయి. నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించు. నీ చేతిలో ఉన్న కుంచె కేవలం రంగులు దిద్దడానికి కాదు, నీ భవిష్యత్తును నువ్వే అందంగా తీర్చిదిద్దుకోవడానికి నేను ఇచ్చిన ఆయుధం. నీవు కోరుకున్నది నీకు లభిస్తుంది. నీ గుణగణాలను, నీలోని కళను, నీ భక్తిని గౌరవించేవాడే నీకు తగినవాడు. అతని రాక త్వరలోనే జరుగుతుంది. ఇకపై దిగులు పడకు, ధైర్యంగా ఉండు. నీ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకో. నీ యందు నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ ఆ దివ్యవాణి నెమ్మదిగా ఆగిపోయింది. ఆ ప్రకాశవంతమైన వెలుగు నెమ్మదిగా అమ్మవారి విగ్రహంలోనికి లీనమైపోయింది. గది మళ్ళీ యథాస్థితికి వచ్చింది. కానీ అంజలి మనసు మాత్రం యథాస్థితిలో లేదు. ఆమెలో ఏదో తెలియని ధైర్యం, ప్రశాంతత, ఆనందం నిండిపోయాయి. ఆమె ముఖం కొత్త కాంతితో వెలిగిపోతుంది. లేచి నిలబడి అమ్మవారికి మరొక్కసారి నమస్కరించి ప్రసాదాన్ని తీసుకుని తల్లిదండ్రులకు ఇచ్చింది. వారందరూ అంజలి ముఖంలోని మార్పును గమనించి ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా, ఏదో కొత్తగా, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు అని అడిగింది జానకమ్మ. అంజలి నవ్వి, అమ్మవారి దయ అమ్మా, ఇక మీరు నా పెళ్లి గురించి దిగులు పడకండి. జరగాల్సిన సమయంలో అన్నీ అవే జరుగుతాయి అని మనం సంతోషంగా ఉందాం అని చెప్పింది. ఆ రోజు నుండి అంజలిలో చెప్పలేనంత మార్పు వచ్చింది. ఆమె చుట్టూ ఉన్నవారి విమర్శలను పట్టించుకోవటం మానేసింది. తన చిత్రకళపై మరింత దృష్టి పెట్టింది. నవరాత్రులలో తాను గీసిన నవదుర్గల చిత్రాలకు ఎంతో అందంగా ప్రాణం పోసింది. నెల రోజులు గడిచాయి.
పక్క ఊరిలో ఒక పెద్ద దేవాలయంలో సాంస్కృతిక ఉత్సవాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చిత్రకళా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. అంజలి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను గీసిన నవదుర్గల చిత్రాలను ఆ ప్రదర్శనలో ఉంచింది. ఆ ప్రదర్శనను చూడడానికి ఎంతోమంది వచ్చారు. వారిలో ఆనంద్ అనే ఒక యువకుడు కూడా ఉన్నాడు. అతను ఒక ప్రసిద్ధ కళా విమర్శకుడు, పురావస్తు పరిశోధకుడు. ప్రదర్శనలో ఉన్న చిత్రాలను చూస్తూ వస్తున్న ఆనంద్ అంజలి గీసిన చిత్రాల వద్దకు రాగానే ఆగిపోయాడు. ముఖ్యంగా కాత్యాయని దేవి చిత్రం అతన్ని అమితంగా ఆకట్టుకుంది. ఆ చిత్రంలోని దైవిక శక్తి, రంగుల మేళవింపు, అమ్మవారి కళ్ళల్లోని కరుణ, చేతిలోని ఖడ్గంలోని తీవ్రత అతన్ని కట్టిపడేశాయి. అతను ఆ చిత్రకారిణి ఎవరా అని విచారించి అంజలిని కలిశాడు. నమస్కారం అండి, ఈ చిత్రాలు మీరే గీశారా? అద్భుతం. ముఖ్యంగా కాత్యాయని దేవి చిత్రంలో జీవం ఉట్టిపడుతోంది. ఏదో ఒక తీవ్రమైన అనుభూతిని పొంది గీసినట్టుగా ఉంది అన్నాడు. అంజలి సిగ్గుతో తల వంచుకుని తన అనుభవాన్ని పంచుకుంది. ఆమె భక్తి, కళపై ఆమెకు ఉన్న శ్రద్ధ, ఆమె వినయం ఆనంద్కు ఎంతగానో నచ్చాయి. వారి మధ్య మాటలు కలిశాయి, మనసులు కూడా కలిశాయి. ఆనంద్ తన తల్లిదండ్రులతో అంజలి ఇంటికి వెళ్ళి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. జాతకాలు, దోషాలు వంటి వాటిని అతను పట్టించుకోలేదు. నాకు కావాల్సింది అంజలిలోని మంచి మనసు, ఆమెలోని ప్రతిభ. అంతకంటే పెద్ద జాతకం ఏముంటుంది అని తేల్చి చెప్పాడు. సుబ్బారావు, జానకముల ఆనందానికి అవధులు లేవు. తమ కుమార్తెకు దేవతలాంటి భర్త దొరికాడని మురిసిపోయారు. అంజలి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనంద్ రూపంలో కాత్యాయని దేవి తనకిచ్చిన వరాన్ని తీసుకుని మనసులోనే ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. శుభముహూర్తాన అంజలి ఆనందుల వివాహం వైభవంగా జరుగుతుంది. అంజలి తన భక్తితో, నమ్మకంతో కేవలం కోరిన వరుడినే కాదు, తన జీవితానికి ఒక సార్థకతను, ఆత్మవిశ్వాసాన్ని కూడా పొందింది. కాత్యాయని దేవి కరుణ ఉంటే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుందని ఆమె జీవితం ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు దుర్గాదేవిని కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు. కాత్యాయని దేవిని ఆరాధించటం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కాత్యాయని దేవి రూపం అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఈమె చతుర్భుజాలతో సింహవాసనం అధిరోహించి దర్శనమిస్తుంది. కుడివైపు పై చేతిలో అభయముద్ర, కింది చేతిలో వరద ముద్ర ఉంటాయి. ఎడమవైపు పై చేతిలో ఖడ్గం, కింది చేతిలో తామర పూలతో అలంకరించి ఉంటారు. అమ్మవారికి ఎరుపు లేదా తేనె బంగారు రంగు వస్త్రాలను సమర్పిస్తారు. కొన్నిసార్లు పసుపు, పచ్చ రంగు దుస్తులతో కూడా అలంకరిస్తారు. ఖడ్గం ఆపదలను ఎదుర్కోవడానికి సూచన కాగా, పద్మం అజ్ఞానాన్ని తొలగించే చిహ్నంగా భావిస్తారు. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయిని. పూర్వం కథ అనే మహర్షికి కాత్య అనే కుమారుడు ఉండేవాడు. ఆయన గోత్రంలో జన్మించిన కాత్యాయనుడు అనే మహర్షి అమ్మవారు తన కుమార్తెగా జన్మించాలని ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన ఆదిపరాశక్తి ఆయన ఇంట జన్మించింది. కాత్యాయనుడి కుమార్తె కావటం వల్ల ఆమెకు కాత్యాయని అనే పేరు కూడా వచ్చింది. అలా రోజు కాత్యాయని దేవి వ్రతకథను వింటే చాలు, వివాహ దోషాలు పోతాయి, పెళ్లి కాని వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది, అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వకాలంలో పరమ పవిత్రమైన నైమిష అరణ్యం అనే పుణ్యక్షేత్రంలో సౌనకుడు మొదలైన గొప్ప మహర్షులందరూ నివసిస్తూ ఉండేవారు. వారు ఒకనాడు ఎన్నో పురాణ సారాంశం తెలిసిన వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి దగ్గరకు వినయంగా వెళ్ళి నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు ఎన్నో పురాణ కథలను, వ్రతాల విశిష్టతలను తెలియజేశారు. మీ జ్ఞానబోధతో మా జీవితాలు ధన్యమయ్యాయి. ఇప్పుడు కూడా మా మనసులో ఉన్న ఒక పెద్ద సందేహాన్ని తీర్చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము అని ప్రార్థించారు. దానికి సూత మహర్షి చిరునవ్వుతో సమ్మతించి వారి సందేహం ఏమిటో అడిగారు. అప్పుడు మునులు, స్వామి, ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలోని అగ్నిగుండంలో పడి తన శరీరాన్ని త్యాగం చేసిందని విన్నాము. అసలు అలా జరగడానికి కారణం ఏమిటి? ముల్లోకాలను రక్షించే ఆ పరమశివుడు తన భార్యను కాపాడుకోలేకపోయాడా? లేక ఆమెపై ప్రేమ లేక మౌనంగా ఉండిపోయాడా? అసలు ఆ జగత్పతికే భార్య వియోగం ఎలా సంభవించింది? దయచేసి ఈ సందేహాలను నివృత్తి చేయండి అని వేడుకున్నారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, మీ సందేహాన్ని తప్పకుండా తీరుస్తాను.
నేను చెప్పే ఈ కథను శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించారు. దక్ష ప్రజాపతి తన గారాల పట్టి అయిన సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించాడు. సతీదేవి పరమశివునితో కలిసి కైలాసంలో కృతయుగమంతా ఎంతో ఆనందంగా గడిపింది. త్రేతాయుగంలో ఒకనాడు శివుడు సతీదేవితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా మాయమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళారా అని సతీదేవి ఆందోళనగా ఆలోచిస్తూ ఉండగా పకపకా నవ్వుతూ పరమేశ్వరుడు తిరిగి ప్రత్యక్షమయ్యారు. అది చూసి ఆశ్చర్యపోయిన సతీదేవి, నాథ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకలా నవ్వుతున్నారు? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. అందుకు శివుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి లాంటివాడు, నేను ఆయనకు తండ్రి లాంటి వాడిని. మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదం లేదు. ప్రస్తుతం ఆ మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి తండ్రి మాట నిలబెట్టడం కోసం భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవులకు వెళ్ళాడు. అక్కడ పంచవంటి అనే ప్రాంతంలో పర్ణశాల నిర్మించుకుని జీవిస్తున్నాడు. అయితే మన భక్తుడైన రావణాసురుడు మాయ చేసి సీతను అపహరించి లంకకు తీసుకుపోయాడు. పర్ణశాలలో సీత కనిపించక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవి అంతా తిరుగుతున్నాడు. సీతా వియోగ బాధతో పిచ్చివాడిలాగా మారి కనిపించిన చెట్లను, పుట్లను, పక్షులను నా సీతను చూశారా అని అడుగుతున్నాడు. అలా వెళ్తూ ఒకచోట పాడుబడిన శివలింగాన్ని చూసి, ఓ పరమశివ, నా సీతను చూశావా అని గట్టిగా అరిచాడు. నా తండ్రి లాంటి విష్ణువు పిలుపు వినగానే నేను అక్కడికి వెళ్ళాను. కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహానుభావుడు నన్ను చూడనట్లే ముందుకు వెళ్ళిపోయాడు. ఆ దైవలీలను చూసి నాకు నవ్వొచ్చింది, అంతే తప్ప మరో కారణం లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్న సతీదేవి, స్వామి, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తే మాత్రం భార్యా వియోగంతో మతి స్థిమితం కోల్పోవటం ఏమిటి? సీత కోసం పిచ్చివాడిలాగా తిరగటం ఏమిటి? మీరు నాతో పరిహాసమాడుతున్నారు. ఆయన మిమ్మల్ని చూడలేకపోవటం అసంభవం అని పలికింది. అప్పుడు శివుడు, సతీ, నా మాటలు నమ్మకపోతే నువ్వే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ శ్రీరాముని బాధను కల్లారా చూడు, అప్పుడు నీకే నిజం తెలుస్తుంది అని అన్నారు. వెంటనే సతీదేవి శ్రీరాముణ్ణి పరీక్షించాలని నిశ్చయించుకొని పంచవంటి ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ రాముడి శోకాన్ని చూసి ఆమెకు కూడా సందేహం కలిగింది. రాముడిని పరీక్షించటం కోసం నేను సీతగా మారిపోవాలి అని సంకల్పించుకుంది. మరుక్షణమే ఆమె సీతాదేవి రూపం దాల్చింది. అదే సమయంలో కైలాసంలో ఉన్న శివుడు సతీదేవి ఏం చేస్తుందోనని తన దివ్య దృష్టితో చూసి రహస్యంగా అక్కడికి చేరుకున్నాడు. సీతాదేవి రూపంలో ఉన్న తన భార్యను చూడగానే ఆమె జగన్మాత అని భావించి కళ్ళు మూసుకుని నమస్కరించాడు. కళ్ళు తెరిచి చూడగా ఆమె రాముడి వైపు వెళ్తోంది. అది చూసి శివుడు, నా తల్లి నా తండ్రి దగ్గరకు వెళ్తోంది అని మనసులో సంతోషించాడు. ఇంతలో రాముడు సీత రూపంలో ఉన్న సతీదేవిని చూసి వెంటనే నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నా కళ్ళకు నా భార్య సీత తప్ప వేరే ఏ స్త్రీ అయినా తన నిజ రూపంలోనే కనిపిస్తుంది అని పలికారు. ఆ మాటలకు సతీదేవి ఉలిక్కిపడి తన నిజ రూపంలోనికి వచ్చి, శ్రీరామ, నిన్ను పరీక్షించడానికే ఈ రూపాన్ని ధరించాను. నీ భార్య ఎక్కడ ఉన్నా మహాపతివ్రతగా క్షేమంగానే ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యింది. జరిగిందంతా తెలుసుకున్న శివుడు సతీదేవి కన్నా ముందే కైలాసానికి చేరుకుని ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్నాడు. అప్పుడు సతీదేవి వచ్చి, నాథ, నేను శ్రీరాముణ్ణి పరీక్షించాను. ఆయన నిజంగా మహావిష్ణువే అయినా ఒక సాధారణ మానవుడిలా నటిస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు శివుడు, సతీ, నీవు ఆయన్ను ఎలా పరీక్షించావు అని అడిగాడు. దానికి ఆమె, స్వామి, మీరు ఎలా పరీక్షించారో నేను కూడా అలాగే పరీక్షించాను అని అబద్ధం చెప్పింది. అప్పుడు శివుడు గంభీరంగా, నువ్వు ధరించిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కళ్ళకు కనిపిస్తోంది. ఇక నుండి నువ్వు నాకు తల్లివి అని చెప్పి ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో సతీదేవికి తాను చేసిన తప్పులు అర్థమయ్యాయి. మహావిష్ణువును సందేహించటం ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పటం రెండవ తప్పు. ఈ తప్పుల వల్ల నా శరీరం కళంకితమైంది. ఈ కళంకమైన దేహంతో పరమేశ్వరునికి అర్ధాంగిగా ఉండే అర్హతను నేను కోల్పోయాను. అందుకే ఆయన నన్ను తల్లిగా భావించి శిక్షించాడు అని బాధపడి తన దేహాన్ని త్యాజించాలని నిశ్చయించుకుంది. తాను ఏ తండ్రి ఇంట పుట్టిందో అక్కడే తన శరీరాన్ని వదిలివేయటం సరైనదని భావించి తన మాయతో తండ్రి అయిన దక్షుడికి శివుడిపై ద్వేషం కలిగించి శివుడిని పిలవకుండా యజ్ఞం చేసేలా ప్రేరేపించింది.
దక్షుడు శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవతలందరూ ఆ యజ్ఞానికి వెళ్తూ ఉండగా సతీదేవి కూడా వెళ్ళాలని శివుణ్ణి కోరింది. పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదని శివుడు చెప్పినా ఆమె వినిపించుకోకుండా పట్టుపట్టి వెళ్ళింది. చేసేది ఏమీ లేక శివుడు నంది భృంగులను తోడిచ్చి ఆమెను దక్షిణ ఇంటికి పంపించాడు. యజ్ఞశాలలో అడుగుపెట్టిన సతీదేవిని ఎవ్వరూ పలకరించకపోవడంతో ఆమె తీవ్ర అవమానానికి గురైంది. రగులుతున్న అగ్నిగుండం వద్దకు వెళ్ళి, ఓ అగ్నిదేవ, నేను ఒక అబద్ధం ఆడి శివుడికి దూరమయ్యాను. ఇక్కడ అవమానం పొంది మళ్ళీ ఆయన ముఖం చూడలేను. కాబట్టి కళంకం అంటిన నా ఈ దేహాన్ని బూడిద చేసి చల్లని మనసు నిర్మల హృదయం ఉన్న తండ్రికి కుమార్తెగా జన్మించి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణే భర్తగా పొందేలాగా అనుగ్రహించు అని ప్రార్థించి అగ్నిగుండంలోనికి దూకింది. దేవతలందరూ ఆహాకారాలు చేస్తూ ఉండగా నంది భృంగీలు వెంటనే కైలాసానికి వెళ్ళి శివుడికి విషయం చెప్పారు. సతీదేవి మరణవార్త వినగానే శివుడు మహారౌద్ర రూపాన్ని దాల్చి తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్షవాటికను సర్వనాశనం చేశాడు. సతీ వియోగ బాధను భరించలేక శివుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సులో మునిగిపోయాడు. ఆ సమయంలో ఆయన నుదిటి నుండి ఒక చెమట బిందువు భూమిపై పడింది. ఆ శివలీల వల్ల ఆ చెమట బిందువు 4 భుజాలు, ఎర్రని శరీరంతో దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఒక శిశువుగా మారింది. ఆ శిశువు భయంకరంగా రోదించసాగాడు. అప్పుడు భూదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆ శిశువును ఎత్తుకుని పాలిచ్చింది. అప్పుడు శివుడు ఆమెతో, ఓ భూదేవి, నువ్వు పుణ్యాత్మురాలివి. నా ఈ బిడ్డను నువ్వే పెంచుకో. ఇతడు నీ గర్భాన పుట్టినవాడు కాబట్టి కుజుడు, భౌముడు అనే పేర్లతో పిలువబడతాడు. ఎర్రని రంగులో ఉన్నందున అంగారకుడు అని కూడా పిలుస్తారు. ఇతడు నవగ్రహాలలో ఒక గ్రహమై వెలుగొందుతాడు. ఇతడు నన్ను ఆశ్రయించి ఉన్నందువల్లే నాకు భార్య వియోగం కలిగింది. ఇకపై ఈ కుజిని జన్మకథని ఎవరు వింటారో వారికి కుజదోషం తొలగిపోతుంది అని వరం ఇచ్చి మరొక చోట తపస్సులో లీనమయ్యాడు. హిమవంతుడు పర్వతాలకు రాజు. ఆయన భార్య మేనాదేవి పరమ పతివ్రత. సతీదేవి మేనాదేవి గర్భంలో ప్రవేశించి 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభదినాన జన్మించింది. ఆమె పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని, పూర్వజన్మలో కతి అనే మునికి పుత్రిక కావాలని కోరుకున్నందున కాత్యాయని అని మహర్షులు నామకరణం చేశారు. పార్వతీదేవి చిన్నదనం నుండే శివునిపై అపారమైన భక్తిని పెంచుకుంది. నారదుని ప్రోత్సాహంతో శివునికి సేవ చేసే అవకాశాన్ని పొందింది. దేవతలు తారకాసురుని బాధలు భరించలేక శివునికి పార్వతితో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. శివుని తపస్సును భగ్నం చేయడానికి మన్మధుడిని పంపారు. మన్మధుడు పూలబాణం వేయగా శివుడు తపస్సు నుండి బయటకు వచ్చి తన తపస్సును భంగపరిచిన మన్మధుడిని 3వ కన్నితో భస్మం చేశాడు. పార్వతి భయపడకుండా తన తపస్సుతోనే శివుణ్ణి మెప్పించాలని కఠోర దీక్ష చేపట్టింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన బ్రహ్మదేవుడు స్వయంగా శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు. వివాహానంతరం రతీదేవి ప్రార్థన మేరకు శివుడు మన్మధుణ్ణి బ్రతికించాడు. అప్పుడు పార్వతి, నాదా, గత జన్మలో కుజుని దోషం వల్ల నేను మీకు దూరమయ్యాను. ఇప్పుడు ఆ కుజుడు మీ నుండి వేరుపడటం వల్ల మనం కలిశాము. కానీ లోకంలోని ప్రజలకు ఆ కుజదోషం వల్ల బాధలు కలగకుండా ఒక ఉపాయం చెప్పండి అని కోరింది. అప్పుడు శివుడు, పార్వతి, కుజుని జన్మ కథ వింటే కుజదోషం పోతుందని వరం ఇచ్చాను. ఇప్పుడు నీ కోరిక మేరకు వివాహ ఆటంకాలను తొలగించి శీఘ్రంగా వివాహం అయ్యేందుకు నీ పేరుతో కాత్యాయని వ్రతం స్థాపిస్తున్నాను. ఈ వ్రతానికి నువ్వే ఆదిదేవత. మంగళవారం కుజుడికి ప్రదోషకాలం నాకు ప్రీతిపాత్రమైనవి కాబట్టి ఆ సమయంలో ఈ వ్రతం ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అని పలికాడు. ఆ మాటలకు పార్వతీదేవి ఎంతో సంతోషించింది. కాత్యాయని వ్రత విధానం. వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి త్వరగా మంచి భర్త లభించడానికి ఈ కాత్యాయని వ్రతం అత్యంత శక్తివంతమైనది. ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. మంచి తారాబలం, చంద్రబలం ఉన్న మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయం పూజ చేయాలి. ముందుగా గణపతి పూజ చేసి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో పవిత్ర జలం పోసి మామిడి ఆకులు ఉంచి దానిపై పసుపు కుంకుమతో అలంకరించిన కొబ్బరికాయను పెట్టాలి. ఎర్రని రవికల గుడ్డను కొబ్బరికాయపై ఉంచి ఆ కలశంలోనికి కాత్యాయని దేవిని ఆవాహన చేసి
ఎరువు యొక్క ఉపచారాలతో పూజించాలి. ఎర్రని పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. శక్తి కొలది బంగారంతో చేసిన మంగళసూత్రాన్ని లేదా పసుపు కొమ్మును కలశానికి అలంకరించాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి. కథ చదువుకుని అక్షింతలను శిరస్సుపై వేయించుకుని రాత్రి భోజనం చేయాలి. ఈ విధంగా 7 మంగళవారాలు భక్తితో వ్రతం చేయాలి. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే తర్వాతి వారం కొనసాగించవచ్చు. 8వ మంగళవారం ఉద్యాపన చేయాలి. 7 ముత్తైదువులను పిలిచి గౌరీదేవిగా భావించి పూజించి వారికి 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, చీర, రవికలతో వాయనం ఇచ్చి భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా వ్రతాన్ని పూర్తి చేసిన కన్యలకు కుజదోషంతో పాటు సకల వివాహ దోషాలు తొలగిపోయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. పూర్వం దమయంతి ఈ వ్రతం ఆచరించి నలుడిని, రుక్మిణీదేవి ఈ వ్రతం ఆచరించి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారు. ఈ కథను విన్నా చదివినా సకల దోషాలు తొలగిపోతాయని సూత మహర్షి శౌనికాది మునులకు వివరించారు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు సమస్యలు, బాధలు, కష్టాలు పోతాయి. అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు వింధ్య పర్వతాల పాదాల చెంత సుందరపురం అనే ఒక ప్రశాంతమైన అగ్రహారం ఉండేది. ఆ ఊరిలో గొప్ప వేద పండితుడు, నిష్ఠా గరిష్ఠుడు అయిన సోమనాథ శాస్త్రి, ఆయన సాధ్వి అయిన భార్య పార్వతి నివసిస్తూ ఉండేవారు. వారికి ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత లేక ఒక్క కొడుకు పుట్టాడు. అతని పేరు కౌశికుడు. తల్లిదండ్రులు అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచారు. కానీ యుక్త వయసు వచ్చేసరికి కౌశికుడి బుద్ధి పక్కదారి పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా వేదాభ్యాసం వైపు మనసు పెట్టలేదు. తల్లి కన్నీళ్లతో బ్రతిమిలాడిన సంధ్యావందనం వంటి నిత్య కర్మలను పూర్తిగా విస్మరించాడు. అతని స్నేహం ఊరి చివర ఉండే చెడ్డవారితో కుదిరింది. జూదం, మద్యపానం, అనవసరమైన పందాలు కాయటం అతని జీవితంలో భాగమయ్యాయి. తల్లిదండ్రులు గుండెలు బాదుకుని, నాయనా, మనది పవిత్రమైన బ్రాహ్మణ వంశం, మన ఆచారాలే మనకు రక్ష. నువ్వు ఇలా దారి తప్పితే మన వంశ ప్రతిష్ట మంటగలిసిపోతుంది. దయచేసి మా మాట విను అని ఎన్నోసార్లు వేడుకున్నారు. కానీ కౌశికుడు వారి మాటలను పెడచెవిన పెట్టాడు. పైగా మీ పాతకాలపు చాదస్తాలు కట్టిపెట్టండి. ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కావాలి. మీ పూజలు కాదు, అవి కడుపు నింపవు అని వారిని ఎగతాళి చేసి అవమానించేవాడు. కొడుకు ప్రవర్తన చూసి సోమనాథ శాస్త్రి, పార్వతి ప్రతిరోజు మౌనంగా రోధించేవారు. తాము చేసుకున్న పుణ్యఫలం చాలలేదని, అందుకే తమకు ఇలాంటి కొడుకు పుట్టాడని తమను తాము నిందించుకునేవారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆ స్వీజ యుజమాసం వచ్చింది. దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. సుందరపురం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో, ప్రతి వాకిలి రంగురంగుల ముగ్గులతో కలకలలాడింది. ఊరి మధ్యలో ఉన్న మహిమాన్వితమైన కనకదుర్గాదేవి ఆలయం లక్షలాది దీపాల కాంతులతో స్వర్గాన్ని తలపిస్తోంది. సోమనాథ శాస్త్రి ఆ ఆలయంలోని ప్రధాన అర్చకులలో ఒకరు. ఆయన నవరాత్రులు 9 రోజులు అత్యంత కఠోర నిష్ఠతో ఆహారం కూడా తీసుకోకుండా అమ్మవారి సేవలు తరించేవారు. కౌశికుడికి మాత్రం ఈ పండుగలతో ఏమాత్రం సంబంధం లేదు. అతను జూదంలో పెద్ద మొత్తంలో డబ్బు ఓడిపోయాడు. క్రూరసేనుడు అనే వడ్డీ వ్యాపారి దగ్గర చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది. క్రూరసేనుడు డబ్బు కోసం తన అనుచరులను పంపి కౌశికుడిని తీవ్రంగా అవమానించి గడువు విధించాడు. అదే సమయంలో కౌశికుడు మల్లిక అనే నాట్యగత్తెను ప్రేమించాడు. ఆమెతో కలిసి ఆ ఊరు విడిచి పారిపోవాలని, కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కన్నాడు. కానీ అందుకు చాలా డబ్బు అవసరం. ఏం చేయాలో పాలుపోక అతని మనసు ఒక భయంకరమైన ఆలోచన వైపు మళ్ళింది. మహర్నవమి రోజు రాత్రి ఆలయంలోని అమ్మవారికి అలంకరించిన బంగారు ఆభరణాలను, హుండీలోని డబ్బును దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. ఆ డబ్బుతో అప్పు తీర్చి మల్లికతో కలిసి దూరంగా వెళ్ళిపోవచ్చునని ఒక దుష్ట పథకం పన్నాడు. మహర్నవమి రానే వచ్చింది. ఆ రోజు ఆలయంలో చండీ హోమం, 1,00,000 కుంకుమార్చనలతో పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం మొత్తం
మంత్రఘోషతో మారుమోగిపోతోంది. కౌశికుడు మాత్రం తన పథకం గురించి ఆలోచిస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటింది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. కౌశికుడు నల్లటి దుస్తులు ధరించి ముఖానికి ముసుగు వేసుకొని మెల్లగా ఇంట్లో నుంచి బయటకు జారాడు. దట్టమైన చీకటి, ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుని ఉంది. అతను ఆలయం వైపు వెళ్తూ ఉండగా క్రూరసేనుడి అనుచరులు అతన్ని గమనించి డబ్బు ఎగ్గొట్టి పారిపోతున్నాడని భావించి వెంబడించటం మొదలుపెట్టారు. వారిని చూసి భయపడిన కౌశికుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తటం ప్రారంభించాడు. అదే సమయంలో ప్రకృతిలో ఒక భీకరమైన మార్పు వచ్చింది. ఆకాశాన్ని చీలుస్తూ ఉరుములు, భూమిని కంపింపజేస్తూ మెరుపులు, కుండపోత వర్షం మొదలయ్యింది. ఆ గాలివానకు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. కౌశికుడు దారి తప్పి పక్కనే ఉన్న దట్టమైన అరణ్యంలోనికి ప్రవేశించాడు. వెనుక తరుముతున్న మనుషులు, పైన ప్రకృతి ప్రళయం. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ చిమ్మ చీకట్లో, కుండపోత వర్షంలో దారి తెలియక ముళ్ళ పొదలకు ఒళ్ళు గీసుకుంటూ, చలికి వణికిపోతూ, ప్రాణభయంతో ఒక పురాతన మర్రి చెట్టు కిందకు చేరాడు. ఆ చెట్టు కింద నాచుపట్టి పాడైపోయిన ఒక చిన్న అమ్మవారి శిలా విగ్రహం ఉంది. దాన్ని చూస్తూనే 100 ఏళ్ల నాటిదని తెలుస్తుంది. చుట్టూ పిచ్చి మొక్కలు దట్టంగా అల్లుకుని ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా ఆ విగ్రహం ముందు ఒకే ఒక్క మట్టి ప్రమిదలో దీపం వెలుగుతుంది. ఆ ప్రళయ భీకరమైన గాలివానకు కూడా అది ఆరకుండా నిశ్చలంగా ప్రకాశవంతంగా వెలకటం చూసి కౌశికుడికి ఒళ్ళు జలతరించింది. అతను ఆ విగ్రహం వైపు చూస్తూ ఉండగా ఆ చీకట్లో నుంచి ఒక ముసలవ్వ ప్రత్యక్షమైంది. ఆమె పాత నూలు చీర కట్టుకుని ఉన్న ఆమె ముఖంలో వర్ణించలేని దివ్యమైన తేజస్సు ఉంది. ఆమె కౌశికుడిని చూసి వాత్సల్యంతో చిరునవ్వు నవ్వి, నాయనా, దారి తప్పావా? ఈ అర్ధరాత్రి వేళ ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రేమగా అడిగింది. కౌశికుడు భయంతో, చలితో వణుకుతూ అవునన్నట్లుగా తల ఊపాడు. ఆమె జాలిగా, భయపడకు బిడ్డా, ఇది జగన్మాత ఆవాసం. ఇక్కడ నీకు ఏ భయమూ లేదు. ఈరోజు మహర్నవమి కదా, అమ్మకు పూజ చేసే సమయం. నా దగ్గర ఈ కొన్ని అడవి పువ్వులు తప్ప ఇంకేమీ లేవు. ఈ ఒక్క పువ్వు తీసుకొని నీ చేత్తో అమ్మకు సమర్పించు. నీ మనసులోని భయాన్ని ఆ తల్లే తీరుస్తుంది అని చెప్పి తన చేతిలోని ఒక ఎర్రటి మందార పువ్వును అతనికి ఇచ్చింది. దొంగతనం చేయడానికి బయలుదేరిన తనకు ఈ విచిత్రమైన అనుభవం ఏమిటని కౌశికుడు గందరగోళపడ్డాడు. కానీ ఆ సమయంలో ఆమె మాటలను కాదనే ధైర్యం అతనికి లేదు. ఆమె చెప్పినట్లే ఆ పువ్వును చేతిలోనికి తీసుకుని ఆ శిలా విగ్రహం ముందు నిలబడ్డాడు. అతనికి మంత్రాలు రావు, పూజా విధానం తెలియదు. కేవలం భయంతో, ఆర్తితో, అమ్మా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నన్ను కాపాడు తల్లి అని మనసులో వేడుకుంటూ ఆ పువ్వును విగ్రహం పాదాల దగ్గర ఉంచాడు. అతను పువ్వును సమర్పించిన మరుక్షణం ఒక మహా అద్భుతం జరిగింది. భీకరంగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రచండంగా వీస్తున్న గాలి శాంతించింది. ఆకాశంలోని నల్లటి మేఘాలు వీడిపోయి పౌర్ణమి చంద్రుడు ఉదయించినట్లు వెన్నెల ఆ అడవి నిండా ప్రకాశించింది. అదే సమయంలో అతన్ని తరుముకొచ్చిన క్రూరసేనుడి మనుషులు అక్కడికి చేరుకున్నారు. దొంగ, పట్టుకోండిరా అంటూ కత్తులతో మీదకు రాబోయారు. కౌశికుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అంతలో ఆ పాడైపోయిన విగ్రహం నుండి సింహ గర్జన లాంటి భయంకరమైన శబ్దం వినిపించింది. ఒక మెరుపు లాంటి కాంతి విగ్రహం నుండి వెలువడి వారి కళ్ళను తాకింది. ఆ దెబ్బకు వారు భయంతో పారిపోయారు. వారికి అక్కడ కౌశికుడి స్థానంలో త్రిశూలం ధరించిన భయంకరమైన రూపంలో అమ్మవారు కనిపించింది. వారు ప్రాణభయంతో వెనక్కి తిరిగి చూడకుండా అడవిలో నుంచి పారిపోయారు. కౌశికుడు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. ఆ ముసలవ్వ కూడా అదృశ్యమయ్యింది. అతని మనసులోని దొంగతనం చేయాలనే దుర్బుద్ధి, మల్లికపై ఉన్న మోహం, అప్పుల గురించిన చింత అన్నీ మంచులా కరిగిపోయాయి. ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం అతని హృదయాన్ని నింపేశాయి. ఆ రాత్రి అతనిలో ఒక కొత్త మనిషి పుట్టాడు. అతను ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి వెన్నెల వెలుగులో ఇంటికి తిరిగి వెళ్ళాడు.
ఆ సంఘటన తర్వాత కౌశికుడు పూర్తిగా మారిపోయాడు. అతను తన తల్లిదండ్రుల పాదాలపై పడి జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకున్నాడు. తన పాత జీవితాన్ని, చెడు స్నేహాలను పూర్తిగా వదిలేశాడు. మరుసటి రోజు నుండి అతను ప్రతిరోజు ఆ అడవిలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి దీపం పెట్టి తనకు తెలిసిన రీతిలో పూజ చేయటం ప్రారంభించాడు. అతని జీవితమే ఆ నవదుర్గా సేవకు అంకితమైంది. కొద్ది కాలంలోనే అతని భక్తి గురించి చుట్టుప్రక్కల గ్రామాలకు తెలిసింది. ప్రజలు అతన్ని సిద్ధయ్య అని పిలవటం మొదలుపెట్టారు. ఆ పాడైపోయిన ఆలయం అతని కృషితో ఒక చిన్న పుణ్యక్షేత్రంగా మారింది. కౌశికుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలోనే గడిపి ఒక పవిత్రమైన యోగిగా తనువు చాలించాడు. అతని ఆయుష్ తీరినప్పుడు యమభటులు అతని ఆత్మని తీసుకుని యమలోకానికి బయలుదేరారు. వారు అతని పాపాల చిట్టాను చదువుతూ ఇతను యవ్వనంలో ఘోరమైన పాపాలు చేశాడు, ఇతనికి కఠిన నరక శిక్షలు తప్పవు అని మాట్లాడుకుంటూ నరక ద్వారం వైపు తీసుకువెళ్తున్నారు. వారు అతన్ని అగ్నిగుండంలోనికి నెట్టబోయేంతలో ఆ ప్రదేశమంతా దివ్యమైన స్వర్ణకాంతితో నిండిపోయింది. దేవిలోకం నుండి 2 దేవగణాలు అక్కడ ప్రత్యక్షమై యమభటులను అడ్డగించారు. ఆగండి, ఇతనిని మీరు స్పృశించడానికి వీల్లేదు అని గంభీరంగా ఆజ్ఞాపించారు. యమభటులు ఆశ్చర్యపోయి, అయ్యా, ఇతను పాపాత్ముడు, దేవగణాలైన మీరు ఇతని కోసం ఎందుకు వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ దేవగణాలలో ఒకరు చిరునవ్వుతో, నిజమే, ఇతను తన యవ్వనంలో దారి తప్పాడు, కానీ ఒక మహర్నవమి రాత్రి ప్రాణభయంతో ఆర్తితో సాక్షాత్తు జగన్మాతకు తెలియకనే ఒక పుష్పాన్ని సమర్పించాడు. ఆ ఒక్క క్షణం అతను పరిపూర్ణ శరణాగతి చెందాడు. ఆ తల్లి కరుణించి అతనికి అభయమిచ్చింది. అంతటితో ఆగక అతను తన శేష జీవితాన్ని పశ్చాత్తాపంతో అమ్మవారి సేవకే అంకితం చేశాడు. నవరాత్రులలో తెలియక చేసిన ఆ ఒక్క పుణ్య కార్యం అతను తెలిసి చేసిన పాపరాశిని భస్మం చేసింది. అతని పశ్చాత్తాపం, భక్తి అతన్ని పునీతుణ్ణి చేశాయి. ఆ జగదాంబ ఇతనికి తన లోకంలో స్థానం కల్పించమని ఆజ్ఞాపించింది. అందుకే ఇతనిని తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము అని వివరించారు. యమభటులు ఆశ్చర్యంతో తలవంచి కౌశికుడి ఆత్మను వారికి అప్పగించారు. దేవగణాలు కౌశికుడిని దివ్య విమానంలో దేవీ లోకానికి తీసుకువెళ్లారు. కేవలం తెలియక చేసిన ఒక్క పూజ, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఒక పాపిని కూడా పునీతుడిగా మార్చి స్వర్గానికి చేర్చగలవని ఈ కథ తెలియజేస్తుంది. దేవీ నవరాత్రుల పూజ యొక్క మహత్యం అటువంటిది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, వివాహ సమస్యలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు, పాపాలన్నీ కూడా పోతాయి, 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.